द्रीजं श्रीनिधिं करुणानिधिं शरण्यं शरणं यामि प्रह्लाद वरदं हरिं అనవాయిక ప్రకారంగా 650 సంవత్సరాలకి జరగబడుతున్న ఈ యొక్క పార్వేట మహోత్సవం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ భగవంతుడు ప్రతి పల్లెలకు వెళ్ళి వారిని అందరినీ రక్షించే భావంగా అదేవిధంగా వారి యొక్క కళ్యాణ ఉత్సవానికి భక్తులందరినీ ఆహ్వానించే విధంగా ప్రతి పల్లెలకి స్వామివారు వేంచేసి ఆ రీతిలో ఈరోజు మందలూరు అనే గ్రామంలో స్వామివారు వేంచేసి ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి అందరికీ భగవంతుడు పరిపూర్ణంగా అనుగ్రహించేటట్టు ఈ క్షేత్రంలో ఈ ఊరిలో ప్రత్యేకించి భగవంతుడు సేవా కైంకర్యం చేసే శ్రీపాద సేవకులు అనగా భోగిలకి ప్రత్యేకమైన మాన్యం ఉంచి ఆ మాన్యం ద్వారా ఈ గ్రామంలో భోగిలే దేవుడికి సేవ చేసే ఒక విధానంగా ఏర్పాటు చేశారు ప్రాచీన కాలంలో. అదే రీతిలో ఇప్పటికీ జరుగుతున్నది. వారికి ఈ గ్రామస్తులకి అందరికీ సకల విధమైన భగవంతుని కటాక్షం లభించి సర్వోప్యం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రీయాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. పదచరణయో మాం గృహీత్వా ఆవివేశ అని 650 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పార్వేట ఉత్సవం జయ విజయంగా దిగ్విజయంగా అన్ని గ్రామాల్లో ఎంతో శ్రమమున్న అర్చకులే కాకుండా శ్రీపాద సేవకులే ఇంకా ఇతర కైంకర్యస్తులు అందరూ కూడా ఈ ఒక్క పార్వేట ఉత్సవంలో చాలా కష్టముతో భగవంతుని ప్రతి ఒక్క పల్లెలకి వెళ్ళి ఆ గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆ స్వామివారిని ఆనాడు నుంచి ఈనాడు వరకు అవిచ్ఛిన్నంగా అద్భుతంగా ఈ ఒక్క పార్వేట ఉత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ గ్రామమైన గూపగుండం అనే గ్రామంలో అత్యద్భుతంగా రామాలయం ఆంజనేయ స్వామి దేవాలయానికి సమీపంగా భగవంతుడు కొలువుండి గ్రామస్తులందరినీ భగవంతుడు రక్షించేటట్టు పాచి పంట ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాద్ అత్యంత వైభవాత్ కాలే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. వేదాంతాచార్య శ్రీ భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ రాజవంతుడో విధీంద్ర మహాదేవిన తరుణపాడి పరమహంస పరివ్రాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రోభయ వేదాంతాచార్య శ్రీ భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీవంతుడో శ్రీరంగనాథ యతీంద్ర మహాదేవి